నేను తులసితో పెళ్లికి ప్రయత్నం చేస్తా. మన మధ్య పంతాలు పట్టింపులు వద్దు దుర్గా, ప్రయత్నాలు మాత్రమే. నన్ను కాదు అంటే నేనేం చేస్తానో ఏం చేస్తానన్నానో మీకు తెలుసు కదా. దుర్గేంటి అంత స్పీడ్గా వచ్చి కూర్చుంది? ఏమై ఉంటుంది? ఎరా ఆగు. ఎరా, నీ కంటికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, లేకపోతే నీకు తలక ఏమైనా తిరుగుతోందా? ఏంటమ్మా? వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావరా? అమ్మా, నేనిప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అమ్మా. అయితే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినంత మాత్రానా తల్లి మాటకి విలువివ్వవా? అమ్మా, నేను వాళ్ళని పలకరించడానికి వెళ్ళలేదు. ఎలాగూ ఈరోజు డ్యూటీలో జాయిన్ అయిపోతున్నాను కదా. హెడ్ కానిస్టేబుల్ గారింటికి వెళ్ళి కేసుల గురించి తెలుసుకుని వస్తున్నాను. నువ్వు కేసుల గురించి డిస్కస్ చేయడానికి అక్కడికి వెళ్ళావా? నీ తండ్రి ఏసీపీరా. ఆయనుండగా నువ్వు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్తావా? నీకేమైనా సందేహాలుంటే మీ నాన్న అడగచ్చుగా. అంతగా అవసరం అనుకుంటే ఆ హెడ్ కానిస్టేబుల్నే మన ఇంటికి పిలిపించి మాట్లాడొచ్చు కదా. నేనింకా ఎస్ఐగా ఛార్జ్ షీటే తీసుకోలేదమ్మా. ఇంటికి ఎలా పిలిపిస్తాను? అలాంటప్పుడు ఛార్జ్ షీట్ తీసుకున్నాకే మాట్లాడొచ్చు కదరా. ఇప్పుడు అంత కొంపలే మునిగిపోయాయి. దుర్గా, వాడు కాబోయే ఎస్ఐ అయినా పోలీసులకి ఇవన్నీ కామనే. మీరు సమర్థించకండి ఇది కామనే అది కామనే అని. మీరేమో ఛాలెంజ్లు చేసే స్థాయికి వచ్చారు, వీడేమో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ని అంటున్నాడు. ఇద్దరు కలిసి నన్ను ఫోన్లు చేద్దాం అనుకుంటున్నారా? నా గొంతు నొక్కాలని చూస్తున్నారా? అమ్మా, రేపు ఎలాగో డ్యూటీలో జాయిన్ అవబోతున్నాను కదమ్మా, దాని గురించే మాట్లాడడానికి వెళ్ళాను. అదే నేను అంటున్నాన్రా. ఇంట్లో మీ నాన్నని పెట్టుకుని అక్కడికి ఎందుకు వెళ్ళటం? నాన్నిప్పుడు నేను వెళ్ళబోయే స్టేషన్కి ఇన్ఛార్జ్ కాదు కదమ్మా. హెడ్ కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళను అన్నాను, కానీ మామయ్య ఇంటికి వెళ్ళాను అని చెప్పలేదు కదా. అలాంటప్పుడు అనుమానించడం ఎందుకమ్మా? దుర్గా, ప్రతిదాన్ని భూతద్దంలో చూడమాకు. భూతద్దంలో చూసేలా చేసింది మీరేనండి. బావగారిని చూసేస్తానని చెల్లెలతో మాట్లాడటం, గుడికి వెళ్ళొస్తానని దొంగచాటుగా ప్రమాణాలు చేయటం, ఆవిడక్కడ దీపాలు వెలిగించినప్పటి నుంచి ఆస్తి పంపకాల వరకు మీరు ఆవిడ్ని సమర్థించడం గుర్తుంది. ఇవాళ కొడుకుని సమర్థించి ప్రోత్సహిస్తున్నారు. పైగా నాతో పందెం కట్టారు, ఆదిత్యకి తులసికి పెళ్లి చేస్తాను అని. పందెం కట్టాను, కానీ నీ మాటకి అడ్డురాను అన్నాను కదా. నీ ప్రయత్నం నేను చేసుకోమన్నాను, నా ప్రయత్నం నేను చేస్తాను. దాని అర్థం నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారనేగా. సరే, ఈ వాదనంతా ఎందుకు? వాడు ఎందుకెళ్ళాడో చెప్పాడు కదా, ఇంకా ఈ గొడవ ఎందుకు? ఏవైనా ఉంటే రేపు స్టేషన్కి పిలిపించి అక్కడ అడగాలి. అంతేకాని ఒక ఎస్ఐ అయ్యుండి హెడ్ కానిస్టేబుల్ ఇంటికి వెళితే విలువేముంటుంది? రేపటి నుంచి ఆయన డైరెక్ట్ చేసినట్టు వీడు యాక్ట్ చేసినట్టు ఉంటుంది. ఆయనేమో ఎస్ఐ నా గుప్పెట్లో ఉన్నాడని అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాడు. నీ పోస్టుకి ఒక విలువ ఉంటుందిరా, దాన్ని తగ్గించుకోకు. నీకంటూ సమాజంలో ఒక గౌరవం ఉంది, దాన్ని పోగొట్టుకోకు. నా వ్యక్తిగత గౌరవాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదు కదమ్మా. నా వృత్తి విలువను పోగొట్టుకోను. ఒక కమిషనర్ కొడుగ్గా ఆయన పేరుకి మచ్చ రాకుండా చూసుకుంటాను. నలుగురు శభాష్ అనేలా నా వృత్తిని నేను కొనసాగిస్తాను. అంతే తప్ప తొందరపడి నేనేం తప్పు చేయను. మీరేం కంగారు పడి రాద్ధాంతం చేయకండి. ఎస్ఐగా బాధ్యతలు తీసుకోకముందే నన్ను బాధపెట్టే ప్రయత్నం చేయొద్దు. నాకు తెలుసురా, నాకు తెలుసండి. మీరు నాతో పందెం కట్టినప్పుడే నాకు అర్థమైంది. వాడికి ఉద్యోగం ఇప్పించి వాడిని ఎగేస్తున్నారు, మరో పక్క నన్ను బెదిరిస్తున్నారు. దీన్నే అంటారు ఆవుని తన్నమని దూడని తాగమని. అలా చేస్తున్నారు మీరు. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను ఏదైనా నిర్మోహమాటంగా చెప్తాను. నీకు తులసంటే పడ్డం లేదు, నాకు తులసంటే ఇష్టం. అందుకే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకున్నాను, నీకు నచ్చిన నిర్ణయం నువ్వు తీసుకున్నావు.
నేను నిజంగా వేరే ఉద్దేశంతో వెళ్ళలేదమ్మా. డ్యూటీ వర్క్ మీదే వెళ్ళాను. నువ్వేదైనా ఉంటే స్టేషన్లోనే చూసుకోరా. నా ముందు మాత్రం ఇలాంటి పనులు చేయకు. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావమ్మా. చాలా అర్థం చేసుకున్నాను ఇద్దరిని. మీరు నన్ను చాలా గొప్పగా అర్థం చేసుకున్నారు. నేనే మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాను. ఏంటన్నా ఇది? డోంట్ వరీ. ఏమండి, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందండి. నువ్వే కాదు, నేను కూడా సంతోషంగానే ఉన్నాను ప్రియా. మీ సంతోషం ఏ విషయంలో? నీకైనా నాకైనా తులసికైనా సంతోషం ఆదిత్య ఇన్స్పెక్టర్ అయ్యాడనే విషయంలోనే కదా. అవునండి, యూనిఫామ్లో వాడెంత బాగున్నాడో. అవును ప్రియా, ఆ దర్జా చూస్తే కొడుకన్న విషయం కూడా మర్చిపోయి టక్కున చెయ్యెత్తి సెల్యూట్ చేయాలనిపించింది. అయ్యో, ఏంటలా పైకనేస్తున్నారు? తులసి వింటే ఆ, సంతోషంలో చుట్టుపక్కల పట్టించుకోకపోవడం అంటే ఇదే. లక్ష్మి, ఏంటే ఇప్పుడు మేడ మీదకి వెళుతున్నావు? ఆ పిండేంటి? ఒడియాల పిండి అత్తయ్యా, ఒడియాలు పెడదామని. ఆ తులసి వాణ్ణి పప్పు అనటం కాదే, నిన్ననాలి పప్పు అని. ఎంతసేపు వడియాలు పెడదామా, ఊర మిరపకాయలు పెడదామా, పప్పులు పప్పుచారులు నంచుకుని తిందామనే కాని అవతల వాళ్ళు వాడికి వలలు వేస్తున్నారు, ముందే గాలం వేద్దామా అని లేదంటే నీకు? వాడు నిన్ను ఇష్టపడేలా మార్చుకోవాలని ప్రయత్నమే చేయవే. అత్తయ్యా, బావకిష్టమనే కష్టపడి ఒడియాలు పెట్టేది. ఇవి బావ కొడ్డించి నీకోసం నేను చేస్తాను బావా అని చెప్పడానికే. దీనికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. నీ చెప్తానులే అక్క. దుర్గమ్మకు ఉద్దేశం నీకు అర్థమైందా వెంకటలక్ష్మి? వలపు కురిపించాలి, వగలు పోవాలి. వల్లో వేసుకోవాలని కాదు, వడియాలు అప్పడాలు పెట్టమని కాదు. బాగుందే నువ్వు చెప్పేది. ఆ తులసికి చేతనైనట్టు అందరికీ అన్ని విద్యలు రావద్దు. నువ్వు ఉన్నావు కదా పిన్ని, అన్నీ తెలిసిందానివి. బాబాయిని కొంగున కట్టుకున్నా చూపు మరల్చకుండా కట్టి పడేశాను అన్నావు. నీ మనవరాలే కదా, కాస్త నీ విద్యలు దీనికి నూరిపోయి. ఈ ఒడియాలు అందులోని భాగమేనే. నా ప్రయత్నాలన్నీ నేను చేస్తూనే ఉన్నాను. దీనికి వాడంటే ప్రేమే గాని ఎత్తులు పై ఎత్తులు జిత్తులు దీనికేమీ తెలియవు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ముప్పొద్దులా మెప్పి అవన్నీ కాస్తంత దాని తలకెక్కించు. సరే అత్తయ్య, నేను వెళ్ళి ఒడియాలు పెట్టేసి వస్తాను. వెళ్ళు వెళ్ళు. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఒక హెడ్ కొడుకు ఎస్ఐ అయ్యాడు. వాణ్ణి ఎంత చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ప్రియా. స్టేషన్లోనే కదా ఉంటాడు, చూస్తూ కూర్చోండి. అబ్బబ్బబ్బబ్బా, మీరిక్కడున్నారా? ఇంట్లో అంతా వెతికి వెతికి అలసిపోయాను. ఓహో, అల్లుడు ఇన్స్పెక్టర్ అయ్యాడన్న సంతోషంతో డాబా మీద వాకింగ్ చేయడానికి వచ్చారా? సంబరాలు చాలు గాని ఇదిగో కాఫీ తాగండి. తులసి, నీకు ఆదిత్యం చూస్తే ఏమనిపిస్తుందే? రాచరికాలుంటే ఈ కాలంలో రాజకుమారులు అలాంటి డ్రెస్లే వేసుకుంటారేమో అనిపించింది. వాడు రాజకుమారుడైతే నువ్వు మహారాణి అనిపించలేవా? అది కొత్త మాటేమీ కాదుగా. నేను వాడు పుట్టినప్పటి నుంచి అనుకుంటున్న మాటేగా. అదెప్పుడు నిజమవుతుందా అని ఎదురు చూస్తున్నానే. ప్రియా, దేనికైనా గడియలు రావాలి ప్రియా. ఇప్పుడు కాఫీ తాగే గడియలు వచ్చాయిలే గాని తాగండి తాగండి.
ఏంటబ్బా అంత హ్యాపీగా ఉన్నారు? ఎప్పుడు చూసినా ప్రియా పిన్ని నెత్తిన నీళ్లు బెందున్నట్టు కన్నీళ్లు కారుస్తూ ఉండేది. ఇప్పుడు ఇవిడిలా నవ్వుతూ ఉందేంటి? బావ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు కదా, అప్పుడు ఏవైనా ప్రమాణాలు చేసుకున్నారా? పెళ్లి ముహూర్తాలు ఏవైనా పెట్టుకున్నారా? నా కొంప ముంచబోతున్నారా? అందుకే నవ్వుకుంటున్నారా? వామ్మో వామ్మో, అత్తయ్య అత్తయ్య! అత్తయ్య అత్తయ్య! అత్తయ్య అత్తయ్య అత్తయ్య! మీరందరూ ఇక్కడున్నారా? పైన పైన ఏమైంది? పైన ఏమైంది? ఏం జరగబోతుందోనని భయంగా ఉంది అత్తయ్య. మీరందరూ రండి రండి. ఏంటి? అది కదే ఏమైంది? ఏం జరిగింది? రండి రండి అత్తయ్య. అటు చూడండి అటు చూడండి. అమ్మ అటు వాళ్ళ అన్నయ్యని ఇటు నిన్ను ఈ కాకి డ్రెస్ లో చూసి చూసి ఆ కాకి రంగంటే ఇష్టంగా మారి ఇప్పుడు ఆదిత్య వంటి మీదకి ఆ డ్రెస్ వచ్చేసరికి సంతోషం పెరిగిపోతుందేమో. రంగులు చూసి సంతోషపడ్డం కాదే, మాది రక్త సంబంధం. ఇందాక బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, ముహూర్తాలు ఏమైనా ఫిక్స్ చేసుకున్నారంటావా? లేకపోతే అంత హ్యాపీగా వాళ్ళు ఎందుకుంటారు? ఏమైనా అయ్యుండొచ్చు. ప్రసాద్ కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు కదే. నేను దీంతోనే పెళ్లి చేస్తానని ప్రతిజ్ఞ చేశానుగా. ఇక ఆలస్యం చేస్తే మంచిది కాదు. వాళ్ళు పెళ్లి జరిపించే లోపు మనమే పెళ్లి జరిపించేయాలి. అవును దుర్గా, ముందు మనం అర్జెంటుగా పెళ్లి పనులు మొదలు పెట్టాలి. వాళ్ళని అలా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. ఆదిత్యను ముగ్గులోకి లాగినట్టున్నారు. పైగా ఇన్స్పెక్టర్ కూడా అయ్యాడు కదా. లాగరు, వాడే మాట జారడు. ఆయన ఇప్పుడే తెలుద్దాం పదండి. అత్తయ్య ఏంటే? బావనేం అనొద్దు అత్తయ్య. ఇవాళే కదా స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకుని డ్యూటీకి వెళ్ళబోతున్నాడు. బావన్ తిట్టొద్దు, బాధ పెట్టద్దే. దీంతో పిచ్చి ప్రేమ అనంలే. సరేలే, అడుగుదాంలే పద. ప్రియా, ఏమైంది? పొద్దున ప్రెస్ మీట్ లో చెప్పిన దాని గురించి భయంగా ఉంది తులసి. నువ్వేం వరి అవ్వకు ప్రియా. ఇప్పుడు ఈ తులసి ఒక్కతే కాదు, మామయ్య కూడా నా వెనకాలే ఉన్నారు. అంతా మంచి జరుగుతుంది. పద పద. అది చెప్పింది కరెక్టే. పదండి, నాకు డ్యూటీ టైం అవుతుంది. రండి. ఏంటి ఇంట్లో ఎవరు కనిపించట్లేదు? అమ్మా అమ్మా! నీకోసమే బయట వెయిట్ చేస్తున్నాంరా. రా. ఏంటమ్మా ఇదంతా? బాధ్యతరా. బాధ్యతలు తీసుకోవడానికి డ్యూటీకి వెళుతున్నావు. తొందరగా వచ్చేయాలరా. అందుకే. అయినా ఇవాళే కాదు, రోజు డ్యూటీకి వెళ్లేటప్పుడు వచ్చాక దిష్టి తీయాల్సిందే. నాకే ఆహా ఏమి టీవీ ఏమి దర్జా అనిపిస్తుంది. లక్షల కళ్ళు నీ మీదే పడుతుంటాయి. ఎవరు చూపేలాంటిదో ఎంతైనా నా భయం నాది కదా. ఇవాళంటే సరే, రోజు గుమ్మడికాయలు టెంకాయలు కొడితే చాదస్తాల దుర్గమ్మ కొడుకు ఎస్ఐ గారని వీడికి పేరు పెడతారు జనం. ఎవరేమనుకుంటే నాకేంటి, నా కొడుకు నాకు ముఖ్యం. సచవతి, దిష్టి తీవే.
ఇదిగో 47 అడు పారిపోసిరా. తులసి అత్తయ్య కూడా ఉంటే బాగుండేది. ఓ మర్చిపోయానే, వీడి రోజు చార్జ్ తీసుకోవడానికి వెళ్తున్నాడు కదా, చెప్తా. రే 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 క్షేమంగా వెళ్ళిరారా. గాడ్ బ్లెస్ యూ. నిన్ను చూసి గర్వపడేలా డ్యూటీ చేరా. నా డిపార్ట్మెంట్లో నాకు మించి పేరు, నన్ను మించిన స్థానం సంపాదించు. నీ వంక మేము తలెత్తి చూసేలా చేయరా. చూడు, ఎవరి బెదిరింపులకి నువ్వు బెదరద్దు, సెంటిమెంట్లకి తలంచొద్దు. మాటకి కట్టుబడి ఉండాలి. రహస్యాన్ని మనసులోనే దాచుకోవాలి. ట్రై లాకర్ నువ్వు తప్ప ఎవ్వరూ తెరిచే ప్రయత్నం చేయొద్దు. రేపు పెళ్ళయ్యాక కూడా భార్యకు కూడా అసలేమీ చెప్పొద్దు. ధర్మం పాటించు. చాలా రకాల బ్లాక్మెయిల్స్ ఉంటాయి, అందులో సెంటిమెంటల్ బ్లాక్మెయిల్స్ అయినా అస్సలు టెంప్ట్ కావద్దు. నువ్వు అనుకున్నది నీకు దక్కినప్పుడే సంతోషం, సుఖం, తృప్తి, జీవితానికి సార్థకత. ఇండైరెక్ట్ గా అయినా ఆ తులసిని చేసుకో అని చెప్పినట్టుందే. ఇప్పుడు నువ్వు వ్యక్తివి కాదు, పోలీస్ శక్తివి. ధైర్యాన్ని నీ ఆయుధంగా మలుచుకో. ఆయనకేరా ఎన్నైనా చెప్తారు, మరి అవే ఆదర్శంగా తీసుకుని మొండిగా మూర్ఖంగా వెళ్ళకు. వెళితే ఇదిగో ఆయన గుండెల్లో బుల్లెట్లాగా బాధలు కూడా గూళ్లు కట్టుకుంటాయి. అమ్మ మనసు చాలా సున్నితండ్రా, అన్నీ అర్థం చేసుకో. నీ కంట్లో నలుసు పడితే నా గుండెల్లో కళుక్కుమంటుంది. అందుకే జాగ్రత్తగా అమ్మ మాటని చద్దన్నం మూటలా విను. చెప్పేవాళ్ళకే చాలా చెప్తారు, చెప్పినంత తేలిక కాదు. అయినా ఈ ఉద్యోగమే నీ జీవితం కాదు. ఏదో పేరుకి కాలక్షేపానికి నేను ఒప్పుకున్నాను. నా భయానికి విలువిచ్చి నన్ను అర్థం చేసుకోరా. వాళ్ళ అవసరాలకి నిన్ను రకరకాలుగా ఆశలు పెడతారు, నిన్ను ప్రమాదంలో పెడతారు. అలాంటి వాళ్ళ విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. రౌడీలు, గూండాలు, దొంగల కన్నా వాళ్ళు చాలా ప్రమాదమైన మనుషులు. అక్కడైతే సొమ్ము పోతుంది, ఇక్కడ సంతోషమే కరువైపోతుంది. వాళ్ళు దొరుకుతారు, వీళ్ళు దొరకరు. వాళ్ళు ఇళ్లకి కన్నం వేసేవాళ్ళు, వీళ్ళు జీవితాలకే సున్నం రాసేవాళ్ళు. కనిపించేది, వినిపించేది అంతా నిజమే అని నమ్మదురా. స్వార్థాల కోసం నటిస్తారు. ఆచితూచి అడుగులు వేయి. పొరపాటున నిర్ణయాలు తీసుకుంటే జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. చెప్పించాలే, వాడికి డ్యూటీ టైం అవుతోంది. ఫస్ట్ రోజే లేట్ అయితే ఎలా? రే, నువ్వు బయలుదేర్రా. వెంకటలక్ష్మి, నువ్వు ఎదుర్రావే. ఇదెదురొస్తుందా? పెద్దదానివి, కన్న తల్లివి, నువ్వే ఎదురు రాత్తయ్యా. పర్వాలేదు, బిస్కెట్ లేయడం బానే నేర్చావే. చచా, బిస్కెట్లేంటి? నేను నిండు మనసుతో అన్నాను. ఊరుకోవే, ఎందుకే దాని అలా అంట సత్యవతి? సరదా, ఆదిత్య డ్యూటీకి నవ్వుతూ వెళ్ళాలని. సరే రావే, మనం కలిసే ఎదురొద్దాం రా. తులసి వస్తే సంతోషాలు, సక్సెస్లు నా సొంతం అయ్యేవి. పదవే.